కేవలం 2 రోజుల్లోనే ఈ మాత్రం డ్యామేజ్ జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అసలు విషయానికొస్తే మీరు చూస్తున్నది వరిలో కాండం తొలుచు పురుగు యొక్క గుడ్లు. మీరు క్లియర్గా చూసుకుంటే వరిలో కాండం తొలుచు పురుగు అనేది ఆకు పై భాగంలో గుడ్లు దాదాపుగా ఒక గుంపులో 200 నుంచి 300 గుడ్లు పెట్టేసి దానిని ఆ రెక్కలపై ఉన్న ఆ పురుగు యొక్క రెక్కలపై ఉన్న బొచ్చుని దాని మీద కవర్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. దాదాపు ఒక 5 రోజుల తర్వాత ఈ గుడ్లన్నీ పగిలి అందులోంచి చిన్న చిన్న మనకి గోధుమ రంగులో ఉండే లార్వాలు బయటకు వస్తాయన్నమాట. ఈ లార్వాలు డైరెక్ట్గా ఆకుల మీద ఏవైతే గ్రీన్ కలర్లో పచ్చ కలర్లో ఉన్నాయో అవంతా తినేసి కిందకి వెళ్ళిపోయి ఏవైతే మన వేర్లు వ్యవస్థ ఉందో అక్కడ వెళ్ళి బొక్క పెట్టి పూర్తిగా అక్కడ ఏమైతే ఉంటుందో దాన్ని తినడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. దీనిని కంట్రోల్ చేయడానికి మేము మామూలు చిన్న చిన్న కెమికల్ అయితే సరిపోదు. దీనికి కొరాజన్, ఇవి వచ్చి 500 లీటర్ల ట్యాంక్. ఇది 500 లీటర్ల ట్యాంక్కి కొరాజన్ 3 బాటిల్ వేసినాము. తర్వాత ఈ డిఫెండ్ అనేది ఈ దోమకు పనికి వస్తుంది. ఈ కెమికల్ వచ్చి ఒక ట్యాంక్కి 2 వేసినాము. ఇది వచ్చి మనకి ఏమైనా ఫంగస్ రాకుండా అరికడుతుంది అనమాట. ఇది కాపర్ ఆక్సీ క్లోరైడ్ అంటాం, దీనికి ట్యాగ్ సిఓపి అంటాం. ఇది ఫంగిసైడ్ అనమాట. ఇవి 1 kg ఒక ట్యాంక్కి. డిఫెండ్ 2, కొరాజన్ 3 బాటిల్ వేయడం జరిగింది. ఇది వేసి మొత్తం మా 15 ఎకరాల పొలంకి స్ప్రే చేయడం జరిగింది అనమాట. మీరు క్లియర్గా చూసుకుంటే స్ప్రే చేస్తున్న సమయంలోనే ఎప్పుడైతే స్ప్రే చేస్తున్నామో అక్కడ నుంచి కింద నుంచి మొత్తం లేస్తున్నాయి అనమాట. పురుగులన్నీ గాల్లో లేస్తున్నాయి. ఎంతలా లేస్తున్నాయంటే అసలు ఎన్ని ఉన్నాయో అసలు మాకు అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది, ఏం కథ అని. ఇంత ఎక్కువ పురుగులు రావడానికి అసలు కారణం ఏమై ఉండొచ్చు, దీనికి కారణం ఏమిటి అనేది నాకు ఉన్న అనుభవం ప్రకారం చెప్తాను.